హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ సాబుదానా కస్టర్డ్ పాయసం. పూజలు, వ్రతాలకి నైవేద్యంగా కానీ, పండగలకి స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఈ విధంగా పాయసాన్ని తయారు చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా ఇందులోకి బెల్లాన్ని వాడుతున్నాం కాబట్టి ఇది హెల్తీగా కూడా ఉంటుంది. ఈ పాయసం కోసం ముందుగా ఈ విధంగా సాబుదానాన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ను వేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు తీసుకునే సాబుదానా క్వాలిటీని బట్టి ఇవి నానడానికి అరగంట, గంట వరకు కూడా టైం పడుతుంది. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పుని, కిస్మిస్ని వేసుకొని కిస్మిస్ పొంగేంత వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకొని పాలను మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టిన సాబుదానాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా సాబుదానా బాగా నానితే ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. వీటిని పాలలో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి నాకు 5 నుండి 6 నిమిషాల వరకు టైం పట్టింది. ఈ విధంగా బాగా సాబుదానా ఉడికిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఇందులోకి గోరువెచ్చని పాలను వేసుకొని ఉండలు లేకుండా కలిపి సాబుదానాలో వేసుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా కంటిన్యూయస్గా కలుపుకుంటూ సాబుదానా మిశ్రమంలో కస్టర్డ్ పౌడర్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మరొక 2-3 నిమిషాలకి సాబుదానా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. అంటే చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సాబుదానాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు బెల్లంని కూడా తీసుకోవాలి. ఈ బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే సాబుదానా పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం వేడిగా ఉన్నా బాగుంటుంది, చల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.